హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. మరో టాజిల్ డిజైన్ అనేది చూసుకుందాము. చాలా సింపుల్ డిజైన్ అండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మనం నార్మల్ థ్రెడ్ని ఇలా 6 వరుసలు తీసుకొని పైనుంచికి కిందికి నీడిల్ తీసుకొని ఇలా లాక్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్ చేసుకొని మళ్ళీ పైనుంచి కిందికి గొలుసు కుట్టు టైప్లో మళ్ళీ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒకటి పైప్ టైప్లో ఉండే బీడ్ ఒకటి, 2 పూసలు, అలాగే టెంపుల్ క్యాప్ ఒకటి తీసుకున్న తర్వాత టాజిల్ ఒకటి తీసుకోవాలి. టాజిల్ తీసుకొని రివర్స్ తీయాలి. తీసి ఒక క్రిస్టల్ బీడ్ అనేది తీసి మళ్ళీ ఒక ఇది పైప్ టైప్ ఉండే బీడ్ తీసుకొని ఇలా శారీకి అనేది లాక్ చేసుకోవాలి. మీకు అర్థం కాకుంటే నేను ఇంకోసారి పెడతా. నాకు తెలిసి అర్థమవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే అంత ఈజీ డిజైన్స్ ఇవి. చూడగానే చాలా మందికి అర్థమైపోతుంది. అంత టఫ్ డిజైన్స్ అయితే కాదండి. మన ఛానల్లో ఇలా టాజిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, కుకింగ్, స్టిచ్చింగ్, శారీ సేలింగ్ అన్నీ చేయబడును. మనకైతే ఎక్కువ ఈ శారీ టాజిల్స్ అనేవి వస్తాయి. అలాగే బ్లౌజెస్, డ్రెస్సెస్ కూడా వస్తాయి. నేను ఒక్కదాని అవ్వడం వల్ల అన్నీ చేయలేకపోవడం వల్ల నాకు చేతనైనంత వరకు ఒప్పుకొని అన్నీ చేసుకుంటాను. ఎందుకంటే 2 పిల్లలతో ఇంట్లో పని, అలాగే షాప్ అని ఇవన్నీ స్ట్రెస్ అవ్వడం ఇలా ఇబ్బంది అవుతుందని నాకు నా శక్తి అలానే తీసుకుంటా వర్క్ అనేది. చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. క్లారిటీగా ఇంకో టాజిల్ అనేది కూడా చేసి చూపిస్తున్నా. చాలా ఈజీ అండి. దీని బదులు మనం వేరే పూసలు కూడా తీసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇవే కావాలని లేదు. ఓకేనా? చాలా సింపుల్ అండి. ఇలా అన్నీ రెడీగా ఉంటే మనం 1/2 అవర్లో స్టిచ్ చేసుకోవచ్చు. చూశారు కదా? ఓకే అండి. మరోటి అనేది చూడండి. మీకు అర్థం కాకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా సిలిండర్ టైప్లో బీడ్, 2 క్రిస్టల్ పూసలు, అలాగే మన క్యాప్, టెంపుల్ క్యాప్, ఒక టాజిల్ అనేది తీసుకొని ఇలా రివర్స్ తీయాలి. మనం క్రిస్టల్ బీడ్కి అనేది ఒక బీడ్కి తీయాలి. తీసి ఇంకో క్రిస్టల్ బీడ్ అనేది ఎక్కించుకొని పైన సిలిండర్ షేప్లో ఉండే ఒక బీడ్ అనేది ఎక్కించుకొని ఇలా పైనుంచి కిందికి తీసి లాక్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కిందికి తీసి లాక్ చేసుకోవాలి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అంతేనండి, సేమ్ అన్నీ ఇలానే అల్లుకోవాలి. నేనైతే శారీకి 25 ఖచ్చితంగా అయితే 25 ఉండేటట్టు చూస్తా. దానికంటే 1-2 ఎక్కువగానే ఉంటాయి.
26, 27 కూడా వస్తాయి. మెయిన్ మాత్రం 25 వచ్చేటట్టు చూస్తా. అంటే నేను ఒప్పుకునే దాన్ని బట్టి అట్లా కస్టమర్స్కి అలా ఒప్పుకుంటా కాబట్టి అలా ఖచ్చితంగా 25 ఉండాలి. దానికన్నా ఎక్కువైనా ఉంటాయి. ఇంకా ఒక్కటి తక్కువైనా కానీ కస్టమర్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసు కదండి అందరికీ. అందుకనే 25. తర్వాత 1-2 ఎక్కువైనా దాన్ని సాటిస్ఫై అవుతారు. కానీ ఒకటి తక్కువ అయితే మాత్రం ఎంత రివర్స్ అవుతారండి కస్టమర్. మనం కస్టమర్స్ మనకు వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా. వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పేటట్టు కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఒక 5 నిమిషాలు ఎక్కువ కష్టపడతాం అంతే కదండి. వాళ్ళకి నచ్చినట్టుగా కొంచెం వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలా మనం అన్న దానికన్నా 1-2 వేయడం, డిజైన్స్ మంచిగా వేయడం, నీట్ ఫినిషింగ్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తే కస్టమర్స్ అనేది నచ్చి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా మనకు బిజినెస్ కూడా పెరుగుతుంది. మనం ఇంట్లో ఉండి ఇట్లా మనం ఎండకి వెళ్ళి కష్టపడి కూలీలు చేయలేము కదండి. ఇలా ఇంట్లో ఉండి ఆడుతూ అంటే అంత కష్టం కాకుండా మనకి ఒక 2 hours స్పెండ్ చేసిన ఒక శారీ 2 sarees చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి డైలీ 500 to 600 అలా సంపాదించుకోవచ్చు అండి. చాలా ఈజీ. మనం తలుచుకుంటే ఏదైనా చేసుకోగలుగుతాము. అలాగే మనం ఫాల్స్ కూడా అంతే అండి. ఇంట్లో ఉండి రోజు 10 ఫాల్స్ వేసుకున్నా కానీ మనకు కొంచెం 300 to 400 అలా సేవ్ అవుతాయి కదండి. 300 వరకు ఖచ్చితంగా సేవ్ అవుతాయి. ఇలా ఇంట్లో ఉండుతూ ఏదో మనకి చిల్లర ఖర్చులకు వాటి వీటికి అవసరం అవుతుంటాయి. ప్రతి దానికి మన హస్బెండ్స్ని అడగకుండా ఇలా మన సొంత పని ఏదో ఒకటి చేసుకుంటే మన పిల్లలకి అట్లా దేనికో దానికి అన్ని హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా ఇలా యూజ్ అవుతుందండి. నన్ను ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ డిజైన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వీటి ప్లేస్లో వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం వేరే బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవే పెట్టాలని లేదండి. శారీకి తగ్గట్టుగా ఏ సెట్ అయితే అది పెట్టుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్. సింపుల్గా చాలా బాగుంటుందండి. నేను చూస్ చేసుకునే డిజైన్స్ అన్నీ ఇలా సింపుల్గా ఉంటాయండి. ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి ఎక్కువ రేట్ పెట్టారు. ఆ రేటు తగ్గట్టే నేను ఇలా సింపుల్ డిజైన్స్ అనేవి చేస్తాను. అందుకే మన ఛానల్లో ఎప్పుడు చూడండి సింపుల్ డిజైన్స్ ఉంటాయి. ఓకేనా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కొత్తగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.